అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలమంచిలి స్టేషన్లోని ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. ట్రైన్ను నిలిపివేసిన వెంటనే భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. B1 బోగిలో చెలరేగిన మంటలు M1, B2 బోగిలకు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఇతర కోచ్లను వేరు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అగ్ని ప్రమాదం జరిగిన ఎంతసేపటికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు? మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారా? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. ఇక ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి జంక్షన్ లో ఉన్నటువంటి యలమంచిలి రైల్వే స్టేషన్ లో అయితే కనుక ఈ యొక్క టాటానగర్ ఎర్నాకుళం వెళ్ళేటువంటి ఆ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెస్ అయితే కనుక మంటలు అనేది వ్యాప్తి చెందడం, ఒక్కసారిగా అయితే కనుక ఏదైతే థర్డ్ ఏసీలో ఉన్నటువంటి బోగి ఆ B3 బోగికి అయితే కనుక ఈ యొక్క మంటలు అనేది ఒక్కసారిగా చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడడంతో హుటాహుటిన అయితే కనుక ట్రైన్ లో నుంచి దిగిపోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక ఏదైతే సిబ్బంది అలర్ట్ అయ్యే లోపల ఇటు దీనికి సంబంధించి మంటలు ఆరిపోయేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక పక్కన ఉన్నటువంటి బోగీలు ఏదైతే M1 తో పాటు B2 సైతం కూడా ఇక ఈ యొక్క బోగీలు దీనికి ఆవుతూ అవడం కూడా జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక మరొక బోగీలకి వ్యాప్తి చెందకుండా కూడా ఇటు పూర్తి స్థాయిలో ఆ బోగీలను అయితే కనుక కోచులతోటి లింక్ అనేది తప్పించడం కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా ఏదైతే పెద్ద ప్రమాదం నుంచి అయితే కనుక తప్పినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయితే ఈ ఘటన తెల్లవారుజామున జరిగినటువంటి నేపథ్యంలోనే ఇక చాలా వరకు అలర్ట్ అవ్వడం, దీంతో పాటు ఒక్కసారిగా అందరూ బయటికి రావడంతో ఏదైతే ఒక 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి మాత్రం అయితే కనుక అందులో ఉండిపోవడం, అయితే దీనికి సంబంధించి ఒక మృతదేహం అనేది కూడా ఇటు సిబ్బంది గుర్తించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనలో భాగంగా చాలా వరకు కూడా ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితుల్లో అయితే కనుక ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఇప్పటికే హోంమంత్రి అనిత సైతం కూడా ఇక ఈ ఘటనకి సంబంధించినటువంటి వివరాలను అన్ని అడిగి తెలుసుకోవడం, ఎవరైతే గాయాలైనాయో వారందరినీ కూడా అవసరమైతే కనుక చికిత్స నిమిత్తం చికిత్స నిమిత్తం మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కూడా ఇటు ఆసుపత్రికి తరలించే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేయడం కూడా జరుగుతోంది. ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, వీటన్నిటిపై కూడా క్షుణ్ణంగా ప్రాథమిక ఏం జరిగింది దానిపై అయితే కనుక నిర్ధారణకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉంది. ఈ ఘటనకి సంబంధించి విచారణకి ఆదేశించడం కూడా జరుగుతూ ఉంది. అసలు అక్కడ ఉన్నటువంటి ఏసీ కోచ్ ఎందుకు మంటలు చెలరేగాయి, దీనికి సంబంధించి ఏం జరిగింది అంటే షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేదంటే ఏసీ బోగి కాబట్టి అంటే ఇది థర్డ్ ఏసీ బోగి కాబట్టి ఆ బోగికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా ఏంటి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో విచారణకు అయితే కనుక అధికారులు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ చాలా వరకు ప్రమాదవశాత్తు అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక మంటలు ఒక భోగిలో మంటలు చెలరేగినప్పుడు కూడా ఇక చాలా వరకు కొంతమేర అయితే కనుక ప్రాణ నష్టం అనేది జరిగినటువంటి నేపథ్యంలోనే ఇది ఒక జామున జరిగినటువంటి నేపథ్యంలో కూడా చాలా వరకు ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ ఘటన అనేది అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయని తెలుస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క ఘటనకి కారణంగా కూడా చాలా వరకు ఇటు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి ట్రైన్లు కావచ్చు, విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చే ట్రైన్లు సైతం కూడా ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఇటువంటి ఆలస్యం కాకుండా పూర్తి స్థాయిలో పునరుద్ధరించే విధంగా కూడా అధికారులు దీనికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. సంతోష్, ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా? ఇప్పటికే దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ప్రయాణికుల నుంచి తీసుకోవడంతో పాటు అదే విధంగా అసలు అక్కడ ఏం జరిగింది అన్న దానిపై అయితే కనుక ఏదైతే ఈ యొక్క ఏసీ బోగి కాబట్టి అక్కడ
ఆ ఇన్ఛార్జ్ ఏదైతే ఒక స్లీపర్ అనేవారు ఉంటారు, దానికి సంబంధించి సెక్యూరిటీ అనేది ఉంటున్నటువంటి నేపథ్యంలోనే అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే టీసీకి సంబంధించినటువంటి వారందరి దగ్గర నుంచి ప్రాథమికంగా అయితే కనుక వివరాలు సేకరించడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అంటే ఏమైనా ఛార్జెస్ కానీ పెట్టించారా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఉంచడం, దాంతో పాటు ఏదైతే మంటలు వ్యాపించడానికి ప్రధానమైనటువంటి కారణాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకోవడంతో పాటు అక్కడ పూర్తి స్థాయిలో అయితే కనుక పర్యవేక్షించడంతో పాటు అన్నింటినీ గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు, షార్ట్ సర్క్యూట్ గల కారణాలతో పాటు దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఉన్నతాధికారులు పరిశీలించడంతో పాటు ఆ నివేదికను అయితే సిద్ధం చేసిన అనంతరం కూడా ఇక ప్రాథమిక నిర్ధారణ వచ్చిన అనంతరం సమాచారం అయితే అందించే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే మొత్తం ఘటనకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ పరిశీలించిన అనంతరమే కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ కోచ్ను పూర్తిగా దగ్ధమైనటువంటి నేపథ్యంలోనే ఒకదాని తర్వాత మంటలు అనేది వ్యాప్తి చెందినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఏ విధంగా ఈ యొక్క విచారణ చేయబోతున్నారు, అదేవిధంగా దీనికి సంబంధించి ఎంత మేర అయితే కనుక ఈ యొక్క అంటే ఈ ప్రయాణికులకి సంబంధించినటువంటి లగేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది, వీటన్నిటిపై కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చే అవకాశాలు ఎక్కువగా పడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఎందుకంటే ప్రాణ భయంతోనే అందరూ బయటకు వచ్చినప్పటికీ కూడా వారి లగేజ్ అనేది కూడా అక్కడే ఆ రైల్వే బోగీల్లోనే వదిలేసినటువంటి నేపథ్యంలోనే ఇటు ఆస్తి నష్టం ఎంత మేర జరిగింది, ఒక్కొక్కరికి ఏ విధంగా ఉండబోతున్న దానిపై అయితే కనుక ఇటు పోలీసులు అదేవిధంగా ఆర్పీఎఫ్ అధికారులు అయితే కనుక ఈ యొక్క ప్రాథమికంగా అయితే కనుక విచారణ చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.